అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కమ్మని రవ్వ లడ్డూలను ఎప్పుడూ చేసేలాగా కాకుండా టేస్టీగా అండ్ జ్యూసీగా రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు కిస్మిస్ని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. అదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వని, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని నేతిలో బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ పచ్చి కొబ్బరి తురుము బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని 3/4 కప్పు వరకు పంచదారని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ యాలకుల పొడి వేసుకుని కొంచెం కొంచెంగా గోరువెచ్చని పాలను వేసుకుంటూ రవ్వ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది లడ్డు చుట్టుకోవడానికి వీలైనంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ అనేది బాగా నాని సాఫ్ట్గా మంచి టేస్ట్గా అయితే అవుతుంది. 10 నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని వేసుకుంటూ లడ్డూలను అయితే చుట్టుకోవాలి. వీటిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే 15 to 20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోతాయి. మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.